అందశ్రీకి కన్నీటి వీడ్కోలు. లాలాపేట నుంచి గట్కేశ్వర వరకు సాగినటువంటి అంతిమ యాత్ర అంటూ చూస్తాను. సో నిన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా అంతిమ యాత్రలో పాల్గొన్నాడు. ఓకే, రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారుడు అనేది పక్కన పెడితే ఆయన పైన టీడీపీ యొక్క ఫేస్ మాస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆయన ఎప్పుడు కూడా తెలంగాణ సమాజం ఉద్యమకారుడిగా గుర్తించలేదు. సరే, అదంతా పార్టీ పరంగా జరిగిన కార్యక్రమాల భాగంగా తను తెలంగాణ వాదిని చెప్పుకున్నాడు, అదంతా డిఫరెంట్ కోణం. ఇక్కడ అసలు విషయం ఏంటంటే తెలంగాణ తెచ్చింది నేనే, పోరాడింది నేనే అని చెప్పుకున్నటువంటి కేసీఆర్ కానీ మొన్ననేమో కేటీఆర్ హరీష్ రావు పోయి ఏదో అట్లా తూతుమంతరంగా అట్లా దండేసి రావడం జరిగింది తప్ప ఏది లేదు. అయితే తెలంగాణ గీతాన్ని జయ జయ హే తెలంగాణ జననీ జయ కీర్తనం అంటూ మనం తెలంగాణ ఉద్యమంలో పాడుకున్న ఒక గీతం కదని మనం పాడుకొని అదొక ఆ గీతం తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల మంది 3 కోటి ప్రజలను ఏకం చేసింది ఆ పాట. ఆ తర్వాత జనజాతరలో జయ కీర్తనమే అంటూ చెంజామారుత జననాదం అంటూ పాడినటువంటి ఆ పాట కూడా తెలంగాణ ప్రజల్ని కదిలించింది. అలాంటి పాటలను టీఆర్ఎస్ పార్టీ ఆనాటి టీఆర్ఎస్ పార్టీ అనేక సభల్లో వాడింది, అందశ్రీని అనేక సభల్లో కూర్చోబెట్టింది. అలాంటి పాటకు రూపకర్త అయినటువంటి అందశ్రీని కనీసం ఆయన అంత్యక్రియల్లో కనీసం పాల్గొనకుండా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ద్రోహులుగా మిగిలిపోతా ఉంది. నిజంగా కేసీఆర్కు చిత్తశుద్ధి ఉంటే ఆయన ఆరోగ్యం విరోగ్యం అని అంటాండి, దయచేసి అవన్నీ పక్కన పెట్టండి. కేసీఆర్కు తెలంగాణ పైన ప్రేమ ఉంటే రావాలి, ఆయన దగ్గరికి వచ్చి నివాళి అర్పించాలి. సరే, ఆయన అంత్యక్రియలో పాల్గొనపోయినా రావాలి కదా, ఎందుకు రాలేకపోయిండు? అలాంటి ఎంతోమంది ఉద్యమకారుల కష్టం మీద కదా మీ బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు అధికారం అనుభవించింది. 10 ఏళ్ళు అధికారం అనుభవించి లక్షల కోట్ల రూపాయలు దోచుకొని నీ కుటుంబాన్ని మొత్తం రాజకీయంగా ఎదిరించుకొని ఈరోజు అందరినీ కూడా మోసం చేసినటువంటి దొంగ ఈ కేసీఆర్ కాదా? సిగ్గుండాలి కదా కేసీఆర్కి. కొంచెం కూడా ఎంత దారుణంగా నువ్వు ఎందుకులే ఆ మాటలు, కానీ నిన్ను నిజంగా నీకు ఒక కనీసమైన మానవత్వం లేనటువంటి ఒక మృగానివి, మానవ రూపంలో ఉన్నటువంటి ఒక మృగం కేసీఆర్. గూడ అంజన చనిపోయినా రాలేదు, కొండలక్ష్మి బాపు చనిపోయిన రాలేదు, అందశ్రీ చనిపోయిన రాలేదు. గతంలో మీ పార్టీలో ఉన్నటువంటి సాయన్న చనిపోతే కూడా నువ్వు పోలే కదా, నువ్వు పోలేనటువంటి దుర్మార్గుడు కదా నువ్వు. మాగంటి గోపినాథ్ హాస్పిటల్లో ఉంటే పోయి పరామర్శించావు కదా. అంటే మాగంటి గోపినాథ్ ఆంధ్ర పెట్టుబడిదారు వర్గం మీద ఉన్నటువంటి ప్రేమ తెలంగాణ మీద లేదు కదా నీకు. కొంచెం కూడా సిగ్గు శరం లేకుండా ఉన్నావు కేసీఆర్. నిజంగా నీలాంటోడు తెలంగాణలో ఉంటాడు, తెలంగాణ తీసుకున్నటువంటి దౌర్భాగ్యం. మీరంతా కూడా ఈ కల్వకుంట్ల కుటుంబం అంతా కూడా తెలంగాణకు పట్టినటువంటి పీడ చీడ శని దరిద్రం. నిజంగా దరిద్రం మీరైతే. చీ 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 చీ. ఇలా మీరు నిజంగా తెలంగాణ నుంచి ఎప్పుడు పోతారా, తెలంగాణ పట్టిన పీడ ఎప్పుడు పోతారని 4 కోట్ల తెలంగాణ ప్రజలు 2 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు తెలంగాణకు ఎక్కడ కూడా ఉండరు. నిజంగా జూబ్లీస్ ఫలితంతో అర్థమైపోతుంది మీ కథ ఎందుకు కార్కనేది అనేది. మీరు కథమేగా. సో నిన్న రేవంత్ రెడ్డి నిజంగా అప్రిషియేట్ చేయాలి ఈ విషయంలో. నేను ఏదో గొప్ప చెప్తున్నాను కాదండి, ఏనాడు కూడా నేను చూడలేదు. నమస్తే, ఇది ఒకసారి చూసిన తర్వాత మనం మాట్లాడదాం. జయాల ప్రశాంత్ పాలిటిక్స్ పోల్ స్ట్రాటజీస్ అధినేత, దాదాపు 4-5 సర్వేలు చేయడం జరిగింది ఎన్నికలో. సో ఒకసారి దీని గురించి మనం చూద్దాం ఒకసారి. అసలు ఈ సన్నివేశం మామూలు సన్నివేశం కాదు, ఇది నిజంగా ఒక లీడర్ ఏందనేది చూస్తే అర్థమైపోతుంది. నేను విశ్వమానవుడను, ఆయన అభినవ జాషువాకి బిరుదుకి అర్హుడు. జడుగు రామూర్తి జన్మదినోత్సవం నాడు. సో ఇది ఎవరు గమనించలేదు చాలా మంది. ఈ లాస్ట్ సన్నివేశం ఒకటి, ఆయన అచ్చం జాషువా గుళిక రసమయమైనట్టు. ఇక్కడ చూడండి ఒకసారి క్లియర్ అర్థమవుతుంది. జాషువా బిరుదుకు అర్హుడని ఆ యొక్క ట్రస్ట్ ఏదైతే ఉన్నదో తెలంగాణ భాషా పితామహుడు అయినటువంటి గ్రంథం చదివి అందరూ రాసిన ఇది మామూలు విషయం కాదు. ఏదైతే ఉన్నదో తెలంగాణ భాషా పితామహుడు అయినటువంటి గ్రంథం చదివి అందరూలే కాదు అందరూ రాసిన వాక్యాలు కావవి.
ఆయన చెవులో చెప్తున్నాడు, చెవులో అన్న అంటూ పిలుస్తున్నాడు. జనరల్గా మన హిందూ సాంప్రదాయంలో మన తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాలు కావచ్చు, చనిపోతే కొంచెం ముందుగా చనిపోతే కుటుంబ సభ్యులు చెవులలో పిలుస్తుంటారు. కొడుకు అయితే నానా నానా అంటే చివరి పిలుస్తూ ఉంటారు. అట్లా రేవంత్ రెడ్డి అందేశ్రీ చెవులో అన్న అంటూ పిలిచినటువంటి ఈ సన్నివేశం నిజంగా ఇది చాలా మంది కదిలించింది. సో లాస్ట్ కు దీని తర్వాత సీఎం గా ఉండి అట్లా ఎవరు చేయరు నాకు తెలిసింది. సీఎం గా లేనప్పుడు కూడా గద్దర్ అంత్యక్రియల్లో ఇదే విధంగా పాల్గొన్నాడు. తానే నిలబడి చేసిండు ఇంట్లో కొడుకుని. అవును. సో ఈ సన్నివేశం అయితే నేను ఎప్పుడు చూడలే. కేసీఆర్ విషయంలో అసలు నేను కలిసి వస్తాడు పోతాడు తప్ప ఇట్లా అంత్యక్రియలో ఇంతసేపు ఉన్న సందర్భాలు కేసీఆర్ తెలంగాణ కళాకారులు మేధావులు ఎవరు అంత్యక్రియలకు వచ్చిండు? గూడాంజన్ అంత్యక్రియలకు వచ్చిండు. ఎవరు అంత్యక్రియలకు వచ్చిండు? ఆయన ఎవరైనా సినిమా స్టార్లు వాళ్ళ దాంట్లోకి వస్తే వాళ్ళ ఇంటికి వెళ్తాడు. మాగంటి గోపీనాథ్ చనిపోక ముందు కూడా పోయిండు. మొన్న హరీష్ రావు తండ్రి చనిపోతే పోయిండు. సరే రావాలి కదా ఇక్కడికి. ఇప్పుడు అధికారంలో సరే లేడు, అధికారంలో ఉన్నప్పుడు చనిపోయే వాళ్ళు ఎవరింటికి వెళ్ళిండు? అవును. ఈవెన్ వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే సాయన్న చనిపోతే కూడా పోలే. సో అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. సో ఇది ఒక నాకైతే నిజంగా ఇది చూసిన తర్వాత రేవంత్ రెడ్డి అధికారంలో లేనప్పుడు గద్దర్ అంటే తెలంగాణ జాతి సంపద కదా, వీళ్ళంతా మేధావులు. గద్దర్ గాని అందేశ్రీ గాని వాళ్ళందరినీ వాళ్ళ సొంత మనుషులు లెక్క చూసుకున్నాడు. వాళ్ళ సొంత ఇంట్లో ఒక బంధువులు అన్ననో తమ్ముడో ఎట్లుంటాడో అట్లా చూసుకున్నాడు. అదే ప్రేమ ఆప్యాయత అండ్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళ పట్ల అంతే అది కలిగి ఉన్నాడు రిలేషన్. అవును. సో మొత్తానికి అయితే అందశ్రీకి మరి ఒక డిమాండ్ కూడా వినిపిస్తా ఉంది. సిద్దిపేట జిల్లాకు అందశ్రీ పేరు పెట్టిన ఒక డిమాండ్ కూడా వినిపిస్తా ఉంది. మరి రేవంత్ రెడ్డి కూడా దాన్ని కన్సల్ట్ చేస్తారని చెప్పేసి చెప్పండి అని చెప్పేసి అంటున్నాడు. చూడాలి మరి సిద్దిపేటకు నిజంగా పెడతాడా, లేకపోతే చాలా రకాలుగా ఆయన స్మృతివనం అంటూ చాలా రకాల రీసెర్చ్ సెంటర్ అంటూ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం బతుకున్నప్పుడు ఏం కోరుకున్నాడో ఆశయాలు నెరవేర్స్తే అంతకంటే పెద్ద గొప్ప నివాళి ఏముండదు. అవును. సో ఇది రేవంత్ రెడ్డి సంబంధించిన అంశం. ఇక్కడ అసలు విషయం ఏంటంటే తెలంగాణ తెచ్చింది నేనే, పోరాడింది నేనే అని చెప్పుకున్నటువంటి కేసీఆర్ కానీ మొన్ననేమో కేటీఆర్ హరీష్ రావు పోయి ఏదో అట్లా తూతుమంతరంగా అట్లా దండేసి రావడం జరిగింది తప్ప ఏది లేదు. అయితే తెలంగాణ గీతాన్ని జయ జయ హే తెలంగాణ జననీ జయ కీర్తనం అంటూ మనం తెలంగాణ ఉద్యమంలో పాడుకున్న ఒక గీతం కదా అని మనం పాడుకొని అదొక ఆ గీతం తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల మంది 3 కోటి ప్రజలను ఏకం చేసింది ఆ పాట. ఆ తర్వాత జనజాతరలో జయకేతనమే అంటూ జంజామారుత జననాదం అంటూ పాడినటువంటి ఆ పాట కూడా తెలంగాణ ప్రజల్ని కదిలించింది.